సో హే వాట్సాప్ గాయస్, దిస్ ఇస్ మై 9th బ్లాగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ చరణ్ బ్లాగ్స్. సో ఇలాంటి వీడియో వచ్చేసి అయితే నేను మా ఫ్రెండ్స్ తోటి షాపూర్కి వచ్చేసిన అనమాట. రేపైతే రామ్ నవమి ఉంది. ఇక మా ఫ్రెండ్స్ తోటి ఇట్లా నైట్ అవుట్ చేయడానికి అయితే వచ్చేసిన నార్మల్గానే. అయితే ఇప్పుడు రీజన్ ఏంటంటే మేము సబ్ స్టేషన్ వచ్చి ఉండే కొన్ని జెండాలు తక్కువైనాయని. ఇప్పుడు ముందు వీడియోలో చూడండి, మీకే అర్థమైపోతుంది. సో గాయ్స్, నైట్ 1:30 అవుతుంది. ఇప్పుడు అయితే ఇగో మొత్తం జెండాలు కట్టేసాం, మీద చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇగో మన ఇప్పుడు సబ్ స్టేషన్ పోతున్నాం. సబ్ స్టేషనే కదా, సబ్ స్టేషన్ పోతున్నాము. జెండాలు తక్కువైనాయి లైట్గా. నా వాయిస్ మీకు వినిపిస్తుందో అని నేను ఓవర్లేదా ఇంప్రెషన్ వాయిస్ వచ్చేస్తారు మొత్తం. సో గాయస్ ఇప్పుడే అయిపోయింది గాయస్, మొత్తం కట్టేసినాం చూసుకోవచ్చు మీరు. ఇగో గల్లీ మొత్తం కట్టేసినాము. ఈ గల్లీ, మా ఇంటి ముంగడు గల్లీ, పాత ఇంటి ముంగడు గల్లీ, ఇంకా ఇక్కడ బలవాన్ ఇంటి సైడ్ కట్టేసినాము. ఇప్పుడైతే 3:30 అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఒక గంట టైం పై చేసి మళ్ళీ నేను ఇంటికి పోతా. సిహెచ్ఆర్ నెంబడి ఇంటికి పోయేసి మా సిహెచ్ఆర్ ఇంటికి పోయేసి మళ్ళీ వచ్చేద్దాం. మళ్ళీ నేను స్నానం చేసుకొని బట్టలు గిట్టలు వేసుకొని వచ్చేస్తాను. నేను గ్యాప్లో ఏదో సిహెచ్ఆర్ ఇన్న ఉన్నాడు అక్కడ కూర్చుండు. అందరు ఇప్పుడు టైర్డ్ అయిపోయినాం ఫుల్. ఇప్పుడు 2 నిమిషాలు వచ్చేస్తా. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోతుంది మొత్తం కట్టేసినాడు ఇవి మొత్తం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇగో ఇక్కడ రీల్స్ చేస్తుండే ఇక్కడ కూర్చొని. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ 5 మళ్ళీ బ్లాగ్ పెడతా. అప్పుడు వస్తాడు చరణ్ కూడా పోతా కదా, అప్పుడు ఇంకో బ్లాగ్ పెడతా. సో గైస్ ఇప్పుడు మళ్ళీ 2 ఏప్రిల్కి అయితే మనది హనుమాన్ జయంతి ఉన్నది. అప్పటికి మళ్ళీ శ్రీరామనవమికి 2 కలిపి ఈరోజే చేస్తున్నాం మేము. అందుకని ఇగో ఇప్పుడు డబల్ ఉన్నది. ఇప్పుడు నార్మల్ ఇది మొత్తము ఈ గలి ఆ గలి. ఇప్పుడు చూపిస్తాం ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం లైటింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మంచిగా కనబడుతుంది. సో 5కి కలుద్దాం. సో గాయ్స్ ఇప్పుడే పోతున్నాం అనుకో. ఇగో టైం అయితే 5:30 అవుతుంది. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు లేపి ఇంటికాడ తీసుకొని స్నానం చేసుకొని వస్తారా అని లేపు తీసుకోవచ్చు. ఎంత గలీజో చూసినా టైం పాస్. రాత్రి మొత్తం జటలు కట్టి కూడా అయింది. 4 గంటలకు అన్నట్టు పొద్దున్న లేపి తీసుకొని కళ్ళు గర్రగర్ర అంటే నాకేది ఆ బండి నడిపినట్టు ఎన్ని నడుతుండేమో. నాకు టైం పాస్ అవ్వాలని పట్టుకొని వస్తే ఇంకోని ఇప్పుడు మెంటల్ వేస్తుంది. ఇప్పుడు పోవాలి, ఇంటికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ ఫుల్ స్పీడ్ బగాయిస్తుంది. ఇప్పుడు మారుతి మెడికల్ దగ్గరకు వచ్చినా ఇప్పుడు డైరెక్ట్ గా మెయిన్ రోడ్ మీద నుంచి బగాయించేసుకుంటే అయ్యే పోతుంది. ఇప్పుడు 2 నిమిషాల కుకుట్పల్లి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. సీతారామ గుడి కాడ వచ్చేసినాం. డైరెక్ట్ సీతారామ గుడి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. ఇప్పుడు మార్నింగ్ కరెక్ట్ 5:30 అవుతుంది. ఖాళీ షైన్ కొడుతుంది సీతారామ గుడి మొత్తము. పొద్దుగాల పెట్రోల్ కొట్టించుకొని ఇగో బండ్లు లైన్లు చూడరు మీరు. ఖాళీ కోమా ఇగో ఎంతమంది ఉన్నాడు చూడరు. ఇగో ఇంకా ఈ 5:30 అవుతుంది. అప్పుడే ఖాళీ గుమ్ము గదైపోతున్నది ఇక్కడ మొత్తం. వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుందామని మేము ఉంటాయి. ఈడ ఇంజనం బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అరే ఈడు స్నాప్ పెడుతుండీడు. సో ఇప్పుడే ఏదో ఫ్రెష్ అయిపోయినా మొత్తము. ఇప్పుడే మళ్ళా అదేడు ఉంటుంది రా. అరే తెలుసురా, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినా. పైసలు లేవు నా దగ్గర. ఫ్రెష్ అయిపోయినా మొత్తము. సో ఇప్పుడైతే చరణ్ గాడు బల్లువాడు డ్రమ్ము తీసుకొచ్చి పెట్టేసారు గాయస్ పానకం చేయనికే. సో గాయస్ ఇప్పుడైతే పానకం తయారు చేస్తారు, మీరు చూసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు మనము హనుమాన్ జయంతి తీయడం చేస్తున్నాము, అది మీకు తెలిసిందే. 2 ఏప్రిల్కి ఉంది. సాయంత్రం 5కి అప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు అందరికీ రావాలని కోరుకుంటున్నా గాయస్. ఇప్పుడు మేము చేస్తున్న హనుమాన్ జయంతి ఇన్విటేషన్ కార్డ్ అయితే మీకు పెట్టేస్తున్నాము, అది చూడండి గాయస్. ఇప్పుడు దాంట్లోనే అడ్రస్ అవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి అడ్రస్ కనుక్కోవచ్చు.